అందరికీ నమస్కారం. జూన్ 15వ తేదీన వచ్చే జ్యేష్ఠ అమావాస్యకు ఒక అద్భుతమైన విశిష్టత ఉంది. ఈ అమావాస్య సోమవారం రోజున రావడం వల్ల దీనిని మనం సోమవతి అమావాస్యగా జరుపుకుంటున్నాం. సోమవారం అంటేనే బోలా శంకరుడికి అంకితమైన రోజు కాబట్టి ఈరోజు చేసే శివ పూజకు వేల రెట్లు ఫలితం ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే స్నానం ముగించి ఇంట్లో లేదా శివాలయంలో పరమశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి మరియు పంచదారతో కూడిన పంచామృత అభిషేకం చేయడం అత్యంత శుభప్రదం. శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలు అంటే మారేడు దళాలు, తెల్లటి పూలతో పూజించి రుద్రాష్టకం లేదా శివ పంచాక్షరి మంత్రం పఠించడం వల్ల అపమృత్యు భయాలు తొలగిపోతాయి మరియు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. శివ పూజతో పాటు ఈరోజు ప్రత్యుతర్పణం, దేవతలకు తర్పణాలు ఇవ్వడం వల్ల ప్రతిదోషాలు తొలగిపోతాయి. అలాగే రావి చెట్టు లక్ష్మీనారాయణుల రూపం కాబట్టి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి దీపారాధన చేయడం వల్ల ఇంట్లోని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ పవిత్ర సోమవతి అమావాస్య రోజున ఆ పరశివుని కృపాకటాక్షాలు మీకు, మీ కుటుంబాలకి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి. కమెంట్స్లో ఓం నమః శివాయ అని రాయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.